హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకి తెలంగాణ టెట్‌కి సంబంధించి రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. మీరు ఈ రిజల్ట్‌ని పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఏ విధంగా మనం రిజల్ట్ అనేది చూసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాము. అదేవిధంగా మీకు ఒకవేళ ఎవరైనా హాల్ టికెట్ నంబరు మీరు మర్చిపోయిన హాల్ టికెట్ నంబర్ లేకపోతే మీరు మీ హాల్ టికెట్‌ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి సర్వర్ బిజీగా ఉంది కాబట్టి కొంచెం 5 మినిట్స్ అనేది లేట్ అవుతుంది. మీరు లేట్ అయితుందని చెప్పేసి ఏమనుకోకండి. ఇంకా మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు అందరూ చూసుకుంటూ ఉంటారు గదా! హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే మీకు అన్నీ కూడా క్లియర్‌గా వెంటనే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు హాల్ టికెట్ నంబర్ మర్చిపోతే మీ ఆధార్ నంబర్ అనేది ఇయ్యండి. మీ యొక్క జనరల్ నంబర్ అంటే మీరు హాల్ టికెట్ తీసుకున్నప్పుడు ఉన్నటువంటి జనరల్ నంబరు, అదేవిధంగా మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యండి. ప్రొసీడ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇక మీకు మనకిప్పుడు రిజల్ట్ కాబట్టి ఒకవేళ జనరల్ నంబర్ మర్చిపోయినా గానీ మీరు హోమ్‌లోకెళ్ళండి. హోమ్‌లోకెళ్ళిన తర్వాత మీ యొక్క జనరల్ నంబరు సెలెక్ట్ చేసుకోండి. ఈ జనరల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ జనరల్ నంబర్‌లో కూడా మీ యొక్క ప్రింట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న మీకు ప్రింట్ అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంట్లో కూడా మీకు ఈ విధంగానే అడుగుతుంది. మీ ఆధార్ నంబరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అలా అడగడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఓల్డ్ టెట్ హాల్ టికెట్స్ కావాలి అంటే ఓల్డ్ టెట్ హాల్ టికెట్స్ అనేది తీసుకోండి. ఇక జనరల్ నంబర్‌కి కావాలి అంటే ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చేసుకున్నారనుకోండి మీ యొక్క జనరల్ నంబర్ కూడా ఆటోమేటిక్‌గా ఆహ్, ఫార్మ్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని తీసుకోండి. లేకపోతే ఇప్పుడు మనకి రిజల్ట్ కావాలి కాబట్టి రిజల్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రిజల్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది. కొంచెం సర్వర్ బిజీగా ఉంది కాబట్టి మీకు కొంచెం లేట్ అవుతుంది. మీ యొక్క పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబరు, అదేవిధంగా మీరు ఏ ఇయర్ అనేది ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా చూయిస్తుంది. ఇంతకుముందు వేరే విధంగా చూపిచ్చింది. రిజల్ట్ డౌన్‌లోడ్ సర్వర్ 1 అనేదైతే చూపిస్తున్నారు కదా! ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చూసుకోండి. సర్వర్‌లో ఎవరైనా టెట్ క్వాలిఫై కాకపోతే అధైర్యపడకండి. మనకి 6 మంత్స్‌కి ఒకసారి అనేది టెట్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక మీరు ఏ మంత్‌లో రాసారు అనేదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జూన్‌లో రాసారు కాబట్టి జూన్ అనేది, ఇది జూన్‌లో రాసిన వాళ్ళకి మాత్రమే ఈ టెట్ రిజల్ట్. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబరు, అదే పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2. ఇక మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రింట్ మార్క్స్ మెమో అనేది మీకెన్ని మార్క్స్ వచ్చాయనేది మెమో అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ మెమోని మీరు ఏ విధంగా ఉంటుంది మెమో అనేదైతే చూద్దాము. ఇక్కడ చూడండి మనకి మెమో అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది. హ్మ్. జూన్ 2026 జూన్ 2026లో జరిగింది. మీ యొక్క నేమ్ అనేది వస్తుంది. క్యాండిడేట్ నేము అది చూసుకోండి. మీ నేమ్ ఉందా లేదా అనేది, మీ యొక్క ఫాదర్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోండి. మదర్ నేము, హాల్ టికెట్ నంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జనరల్ నంబర్ అనేది ఉంటుంది. ఏ ఏ ఇయర్‌లో రాసారో ఆ టెట్ అనేది మీకు ఇప్పుడు జూన్‌లో రాసారు కాబట్టి జూన్ 2026 అనేది ఉంటుంది. మీకు ఇది పేపర్ 1 వాళ్ళది కాబట్టి మనకి 150కి 94 మార్క్స్ అనేది రావడం అయితే జరిగింది. లాంగ్వేజ్ అనేది వీళ్ళది తెలుగు. మీరు ఇంగ్లీష్ మీడియం రాస్తే ఇంగ్లీష్ అనేది వస్తుంది. తెలుగు అయితే తెలుగు అనేది వస్తుంది. ఇక మీకు రావాల్సినవి ఓసీ వాళ్ళకి 90 మార్క్స్, బీసీ వాళ్ళకి 75, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60, పీహెచ్ వాళ్ళకి 60 మార్క్స్ అనేది రావాలి. ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఐడెంటిటీ తీసుకున్నారు కదా! స్పెషల్‌గా మనకి ఇప్పుడు ఐడెంటిటీ మార్క్స్ అనేవి కూడా ఈ పేపర్‌లో రావడం అయితే జరిగింది. ఈ మార్క్స్ మెమోని మీరు ఇక్కడ మనకి కిందకి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రింట్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది గ్రీన్ కలర్‌లో. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్‌లోడ్ చూపిస్తుంది. మీ సెల్లులో మీ డౌన్‌లోడ్ అనేది మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. మీ మార్క్స్ మెమో. దాన్ని మీరు జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం డీఎస్సీకి అప్లై చేయాలి అన్నా, దేనికైనా సరే ఈ మెమో అనేది చాలా ఇంపార్టెంటు. ఈ మెమో అయితేనే తీసుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీరు ఓల్డ్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి ఇలా అనుకున్నా మీకు ఈ విధంగా
మనకి రాదు. ఓన్లీ మీ మార్క్స్, మీ నేము అనేది చూయించడం అయితే జరుగుతుంది. అందుకని మీరు దీన్ని జాగ్రత్తగా ఒక 2 ఆర్ 3 సెట్స్ అనేది తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు డీఎస్సీ అప్లై చేసుకోవాలంటే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. లేకపోతే మీరు నెక్స్ట్ టైమ్ మళ్ళీ మార్క్స్ తక్కువొచ్చాయి అనుకున్నప్పుడు మీరు ఈ టెట్ హాల్ టికెట్‌ని అప్లై చేసేటప్పుడు హాల్ టికెట్‌ని ఈ మార్క్స్ మెమో రిజల్ట్‌ని మీరు అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు. ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే ఇన్ సర్వీస్ వాళ్ళెవరైనా మీరు ఇన్ సర్వీస్ వాళ్ళు క్వాలిఫై కాకపోతే మీరేం అధైర్యపడకండి. మీకోసము గవర్నమెంట్ స్పెషల్ టెట్ అనేది తీసుకురావడానికైతే చూస్తుంది. ఏపీలో ఆల్రెడీ స్పెషల్ టెట్ అనేది కండక్ట్ చేయడానికి మనకి డిసెంబర్ ఆర్ జనవరిలో స్పెషల్ టెట్ అనేది కండక్ట్ చేస్తామనైతే చెప్పారు. స్పెషల్ టెట్ అనేది ఏపీలో వచ్చేసింది. ఇక ఉపాధ్యాయ సంఘాలు కూడా మన తెలంగాణలో కూడా పెట్టడానికి మన ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయాన్నయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా స్పెషల్ టెట్ నిర్వహించాలని మన గవర్నమెంట్ కూడా ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారము 2028 లోపు అందరూ కూడా ఆగస్టు 31 లోపు అందరూ ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అందరూ కూడా క్వాలిఫై ఉండాలి అనేదైతే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే 5 ఇయర్స్ కంటే అబోవ్ మీ సర్వీస్ ఉందో వాళ్ళందరూ కూడా మీరు టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. హెచ్‌జిటి వాళ్ళు పేపర్ 1 కావాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పేపర్ 2 కావాలి. అదేవిధంగా మీరు ఎవరైతే ఆహ్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వాళ్ళుంటే మీరేమో పేపర్ 1, అదే స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం అయితే పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. మీ సబ్జెక్ట్‌లో మీరు క్వాలిఫై అవ్వండి. లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు సోషల్ సబ్జెక్ట్ అయితే పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఇంగ్లీషు పేపర్ 2 అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి. ఇంకా గ్రేడ్ 1 వాళ్ళు కూడా పేపర్ 2నే క్వాలిఫై అయ్యి ఉండాలి. మీరు ఇవి తెలుసుకొని మీరు ఇప్పుడు అప్లై అయితే చేసుకోండి. మీకోసము ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లో మీకు స్పెషల్‌గా టెట్ అనేది నిర్వహిస్తారు. ఈ స్పెషల్ టెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు పేపర్ ఈజీగా అయినా కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మార్క్స్ అనేది కూడా క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది కూడా తక్కువ చేయొచ్చు. అందుకనే మీరు ఎవరైనా ఇప్పుడే క్వాలిఫై కాని వాళ్ళందరికీ కూడా స్పెషల్ టెట్ అనేది మీరు రాసుకోండి. మీరు ఈజీగా క్వాలిఫై అయితే అవుతారు. మనకి ఈ స్పెషల్ టెట్ అనేది సెపరేట్‌గా మళ్ళీ నెక్స్ట్ టెట్ అనేది సెపరేట్‌గా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏపీలో కూడా స్పెషల్ టెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెట్ నెక్స్ట్ మంత్ మనకి ఆగస్ట్ 5 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ టెట్ రాయండి. ఒకవేళ దాంట్లో క్వాలిఫై కాని వాళ్ళకి మళ్ళీ ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి మళ్ళీ స్పెషల్ టెట్ అనేది డిసెంబర్ ఆర్ జనవరిలో కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఇదండి స్పెషల్ టెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ టెట్‌కి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. మీకు ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోసు టెట్, డీఎస్‌కి సంబంధించి అదేవిధంగా సెట్, నెట్‌కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు ఏపీలో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీరు ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఫైనల్‌కి వచ్చిన తర్వాత ఫైనల్‌కిలో ఉన్నటువంటి పేపర్స్ అన్నీ కూడా నేను ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఆల్రెడీ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2 17థ్ రోజుది, మనకి 18థ్ రోజు జరిగిన మ్యాథ్స్ పేపర్ కూడా అప్లోడ్ చేశాను. మిగతా పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు నెక్స్ట్ డీఎస్సీకి కూడా ప్రిపేర్ అవ్వండి. మనకి ఈ 6 మంత్స్‌లో డీఎస్సీ కూడా రావడం అయితే జరుగుతుంది. డీఎస్సీకి సంబంధించిన సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో అప్లోడ్ చేస్తానండి. మీకొచ్చిన మార్క్స్ కూడా ఛానల్‌లో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.